నమస్తే, దిస్ ఈజ్ కొత్త నాగరాజు. వెల్కమ్ బ్యాక్ టు స్మాల్ టీవీ. ఈరోజు మనం డిస్కస్ చేసే అంశం నూతన రేషన్ కార్డులు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క రేషన్ కార్డులపై చర్చ జరుగుతూ ఉంది. గత 2 రోజులుగా కూడా వాట్సాప్లో, సోషల్ మీడియాలో నూతన రేషన్ కార్డులు మంజూరైనట్టుగా, విలేజ్ గ్రామాల వారీగా కొత్త లిస్ట్ వచ్చిందని చెప్పేసి కూడా చర్చ జరుగుతూ ఉంది. దీనిపై ప్రజల్లో ఒక ఆందోళన అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉందని చెప్పాలి. మరి నిజంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన రేషన్ కార్డులను మంజూరు చేసిందా? గ్రామాల్లో కొద్ది మందికే మంజూరు చేసిందా? మరి ప్రజాపాలన దరఖాస్తులో చాలామంది కూడా నూతన రేషన్ల కోసం అప్లై చేసుకోవడం జరిగింది. అదేవిధంగా నిన్న మొన్న జరిగినటువంటి కులగణన సర్వేలో కూడా చాలామంది రేషన్ కార్డులు లేవని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పుకోవడం కూడా జరిగింది. మరి ఇది ఇలా ఉండగా ఈ 2 రోజులుగా మరి కొత్త రేషన్ కార్డులు జాబితా వచ్చిందని చెప్పేసి ఒక చర్చ నడుస్తూ ఉంది. మరి ఇది ఎంతవరకు వాస్తవం? నిజంగా తెలంగాణ ప్రభుత్వం అట్లాంటిది ఏదైనా రిలీజ్ చేసిందా? కొద్ది మంది పేర్లతో గ్రామాల్లో మరి రేషన్ కార్డులను మంజూరు చేసిందా అంటే ఇది పూర్తిగా అవాస్తవమైనటువంటి వార్త అని చెప్పాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ నెల 26 నుంచి నూతన రేషన్ కార్డులను మంజూరు చేస్తామని చెప్పేసి 26 జనవరికి వెళ్ళి కూడా కొత్త పథకాలను ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి కూడా చెప్తా ఉంది. అందులో భాగంగానే ఈ యొక్క రేషన్ కార్డులను కూడా మరి గత 10 ఏళ్లుగా తెలంగాణలో మరి గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్క పేదవాడికి కూడా రేషన్ కార్డులను మంజూరు చేయలేదు. అలా మంజూరు చేయకపోవడం వల్లనే అనేక పథకాలను చాలామంది పేద ప్రజలు మరి ఆ పథకాలకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఇప్పుడున్నటువంటి ప్రజాపాలన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో మరి అది మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సర్వే చేస్తూ ఉన్నాం. ఆ సర్వే ఆధారంగానే మరి పేదలకు ఖచ్చితంగా సర్వే చేసి నూతన రేషన్ కార్డులను మంజూరు చేస్తామని అయితే చెప్తా ఉంది. మరి ఇప్పుడు చూసినట్లయితే ప్రభుత్వం చెప్తా ఉంది ఏంటి, ఈ నెల 26 నుంచి మేము నూతన రేషన్ కార్డులు మంజూరు చేస్తూ ఉన్నాం. మరి క్లియర్ కట్గా ఏం చెప్తూ ఉందంటే ఈ ప్రాసెస్ అనేది మొదలైంది, నూతన రేషన్ కార్డులను మంజూరు చేయదలుచుకున్నాం, చేస్తాం 26 నుంచి అని చెప్తూ ఉన్నది. మరి అందులో భాగంగానే ఇప్పుడున్నటువంటి ప్రాసెస్ కార్యక్రమం ఏదైతే నడుస్తూ ఉందో అదేంటి అంటే మరి ఇప్పుడు చాలామంది ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకున్నారు. మరి ఆ దరఖాస్తులను తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారు విలేజ్ల వారీగా, గ్రామాల వారీగా ఇంటింటికి వెళ్ళి ఆ యొక్క కుటుంబం యొక్క ఆహార భద్రత కార్డు, రేషన్ కార్డుకు అర్హులా కాదా అని గుర్తించే ప్రక్రియలో ఇప్పుడు ప్రక్రియ కొనసాగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం ఎలాంటి నూతన రేషన్ కార్డులను మంజూరు చేయలేదు. ఈ విషయం అయితే ప్రజలు గుర్తించాలి. మరి చాలామంది చాలా రకాలుగా మరి చాలామంది అప్లై చేసుకున్నారు కదా నూతన రేషన్ కార్డులను. మరి కొద్దిమంది పేర్లతోనే ఒక లిస్టు పట్టుకొని ఆ లిస్టు తీసుకొని ఇంటింటికి వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. మరి మేమంతా చాలామంది అప్లై చేసినాం కదా, మా పేర్లు ఎందుకు రాలేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అది ప్రాసెస్ ఇప్పుడే ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రతి కుటుంబానికి అధికారులు వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేసి ఆ కుటుంబ పరిస్థితి ఏంది, నిజంగా బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్కి లోబడి ఉన్నారా లేదా, బీపీఎల్కి లోబడి ఉన్నారా లేదా అని చెప్పేసి ఎంక్వైరీ చేసి ఆ కుటుంబానికి ఎంత భూమి ఉంది, ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఇవన్నీ కూడా ప్రజాపాలనలో మనం అప్లై చేసుకున్నాం. ఆ అప్లై చేసుకున్న దరఖాస్తుల ఆధారంగానే మరి ప్రతి ఒక్కరికి కూడా, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం రేషన్ కార్డులను మంజూరు చేస్తామని ఘంటాపథంగా చెప్తా ఉంది. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే చర్చ ఉందో, ఈ గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి చర్చ ఏదైతే ఉందో ఏంటి, నూతన రేషన్ కార్డులను ప్రభుత్వం మంజూరు చేసింది. అది కొన్ని ఊళ్ళలో కాంగ్రెస్ వాళ్ళకే వచ్చినాయి, కొన్ని ఊళ్ళలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకే వచ్చినాయి అని చెప్పేసి ఒక వాదన అయితే నడుస్తూ ఉంది. కానీ ఇది ఫేక్ అనే మాట ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ ఎక్కడా కూడా రేషన్ కార్డులను రిలీజ్ చేశామని చెప్పలేదు. ఆ నూతన రేషన్ కార్డులను మంజూరు చేసే ప్రక్రియ మాత్రం మొదలుపెట్టాం. వాళ్ళు ఇంటింటికి వెళ్తున్నారు, అర్హులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతూ ఉంది తప్ప మేము ఎలాంటి ఒక జాబితాని విడుదల చేయలేదు, ఎవరికి మేము నూతనంగా రేషన్ కార్డులను మంజూరు చేయలేదు. ఇదంతా కూడా ప్రతిపక్షాలు చేసినటువంటి కుట్ర. ప్రతిపక్షాలన్నీ కూడా ప్రజల్ని గందరగోళానికి గురి చేస్తూ ఉన్నాయి అని చెప్పేసి కూడా ప్రభుత్వం వాదన వినిపిస్తూ ఉంది. మరి ఏదేమైనప్పటికీ కూడా మనం ఇక్కడ ప్రజలుగా ఎవరైతే అర్హులు రేషన్ కార్డును కోరుకునే వాళ్ళు ముందుగా గమనించాల్సింది ఏంటి అంటే ప్రభుత్వం ఇప్పటికీ మనకు ఎలాంటి రేషన్ కార్డు మంజూరు చేయలేదు.
ఈ యొక్క రేషన్ కార్డులను మంజూరు చేయడానికి ఇంటింటికి తిరిగి వాళ్ళు వారి యొక్క పేర్లను ఆ యొక్క జాబితాలను అప్లై చేసుకున్న వాళ్ళ యొక్క లిస్టును తీసుకొని వాళ్ళు అర్హులా కాదని చెప్పి గుర్తించే ప్రక్రియ మాత్రమే మొదలవుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరైతే బీపీఎల్ బిలో పావర్టీ లైన్కి లోబడి ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం రేషన్ కార్డులను మంజూరు చేస్తూ ఉంది. ఎవరు కూడా ఆందోళనకి గురి కావాల్సిన అవసరం లేదు. ధన్యవాదాలు.